హే హాయ్ క్యూటీస్, మళ్ళీ ఎక్కడికి పోతుంది అనుకుంటారా? ఇక చూడురు మీరే. ఫస్ట్ అయితే టవర్ సర్కిల్ పోయి ఫోన్కి మైకులు తీసుకుంటున్నాం, ఎందుకంటే ఈ మధ్యలో వ్లాగులు కూడా తీస్తున్నాం కదా, అందుకే. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఈ ఎండాకాలం కడుపులో ఏదన్నా చల్లగా పడకపోతే చచ్చిపోతాం, అందుకనే గ్రేప్ జ్యూస్ తాగడానికి పోయినాం. నేను ఒకటే దగ్గర గ్రేప్ జ్యూస్ తాగుతా. అది ఎక్కడో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయరి, దానికోసం మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతా మీకోసం. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి కేక్ తీసుకోవడానికి బేకరీకి పోయినాం. అసలు కేక్ ఎందుకు, ఎవరి బర్త్డే, ఎవరి యానివర్సరీ, ఎందుకు కేక్ తీసుకోవడానికి పోయినామని ఆలోచిస్తారా? అదే మీకు చెప్తూ ఉంటా కదా, మా దయ్యం మా పక్కనే ఉంటుంది, మా చెల్లె ప్రతి వీడియోలా కనిపిస్తుంది, నాతోనే ఉంటుంది అని చెప్పలే. బన్ను ఆమె బర్త్డే ఈరోజు, ఆమె కోసం అని కేక్ కట్ చేపించడానికి పోతున్నాం. మా ఇంటి పక్కనే, కానీ ఆమె ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది. ఇక ఆమె కోసం కేక్ తీసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం, కానీ బండి సౌండ్ నినుడితోనే రయ్య నురికొచ్చింది అంజలక్క అని. ఇక ఆమె కోసం మేము అక్కడి దాకా పోయి కేక్ కట్ చేయించినందుకు బన్ను మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. ఆమె హ్యాపీనెస్ చూసి మేము కూడా హ్యాపీగా ఫీల్ అయినాం. ఆ తర్వాత కేక్ కట్ చేసి కొంచెం ఆమె మొహానికి డెకరేట్ చేస్తాను. అగో ఇక చూడరి, బన్ను అక్రమ్ వాళ్ళిద్దరు ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూనే ఉంటారు, మస్తు అనిపిస్తుంది. వాళ్ళ తిట్టుకుంటూ కొట్టుకుంటూ చూసి మేము మస్తు ఎంటర్టైన్ అవుతూ ఉంటాం. ఇక ఆ తర్వాత బన్ను ఫ్రెండ్స్, వాళ్ళ అక్క మిథున వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరితో మంచిగా టైం స్పెండ్ చేసినాం. ఇక బన్ను వాళ్ళ మమ్మ అయితే, మేము డైటింగ్లో ఉన్నాం అక్క, మాకు ఇవన్నీ వద్దు అనగా కూడా అస్సలు ఏం లేదు, మరీ పెట్టింది. ఇక వాళ్ళ కోసం తినాలి కదా అని చెప్పి అవైతే తిన్నాం మేము. ఫైనల్గా కేక్ కట్ చేయించేసి అక్కడి నుంచి వాళ్ళు వచ్చేసినాం. బన్ను కూడా మాతో అత్త అన్నది, కానీ వాళ్ళ మమ్మీ పంపించలే, గంతే. బాయ్ క్యూటీస్, లవ్ యూ.